అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చినాక ఎన్ని విధాల కాళేశ్వరం మీద కుట్రలు పడిండో రేవంత్ రెడ్డి మనందరికీ తెలుసు. కొందరితోని జతగట్టి కొందరితోని దోస్తీ కట్టి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కావాలి మన ప్లాన్ ఏదైతే ఉన్నదో. ఎట్ ఏ టైం ఆంధ్రాకు నీళ్లు పోవాలి, ఎట్ ఏ టైం కేసీఆర్ పేరు తెలంగాణలో బదనాం కావాలని చెప్పేసి తెలంగాణ ద్రోహులతోని ఏకమై తెలంగాణ ద్రోహులతోని చెయ్యి కలిపి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వరప్రధాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసి కేసీఆర్ పేరు చెడగొట్టాలని చూసిండు రేవంత్ రెడ్డి. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు పాపము చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయింది రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఇలా ప్రజలు ఏది అబ్జర్వ్ చేస్తలేరు, నా పని నేను చేసుకుంటూ పోతా, ప్రజలు పిచ్చోళ్ళు అమాయకులు అని అంటే కుదరదు. కాలి బొటన వేరే కాని నుంచి వెళ్ళి నెత్తికి ఏ కలర్ వేసుకున్నావో రేవంత్ రెడ్డి అన్నీ గమనిస్తారు. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అన్నీ అబ్జర్వ్ చేస్తారు చేయరు అని అనుకోవడం మన భ్రమ అవుతుంది, పిచ్చి అవుతుంది. ఎందుకంటే సమయం ఎప్పుడు రావాలనో సందర్భంలో తీస్తారు. మనలాగా అడ్డం దొడ్డం ఒర్రరు. సభ ఏదైనా సందర్భం ఏదైనా మీరు కదా రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నోరు వారేసుకున్నట్టు ప్రజలు సమయం సందర్భం చూసి మరి దెబ్బ కొడతారు, ఉట్టిగా కొట్టరు. రైట్. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసుకుంటారు. ప్రపంచ దేశాలు ఇటువైపు తొంగి చూసేటట్టు ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి మోటార్లు పెట్టి ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని బదనాం చేయాలని చూసి దాని ద్వారా ఇప్పుడు కేసీఆర్కి ఎప్పటికీ పేరు ఉండేది ఏందయ్యా అంటే రెండు అంశాలలో ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సఫలమైనరు కేసీఆర్. అండ్ కాళేశ్వరం ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఆ నీళ్ళ కోసం తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి చూపెట్టింది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతోని. భూమి మీద భూమి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ పేరు ఎప్పటికీ ఉంటుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు నీళ్ళు వచ్చినా ప్రాజెక్టులు అంటే 100 ఏండ్లు 200 ఏండ్లు 300 ఏండ్లు ఉన్న చరిత్రలు కూడా ఉంటాయి. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణ భూములను తడిపినన్ని రోజులు కేసీఆర్ పేరు మారుమోగుతుంది, కేసీఆర్ పేరు వినబడుతుంది. మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు వినబడుతుంది. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. అధికారిక వెబ్సైట్ల నుంచి పేర్లు తీసేసినంత మాత్రాన ఇలా కేసీఆర్ చరిత్ర ఎవరికి తెలియకుండా ఉండదు. కేసీఆర్ కట్టింది ఏందంటే కాళేశ్వరం అని చెప్పకుండా ఎవరు ఉండరు. అదే కాళేశ్వరం మీద బురద చల్లి పైకి ఎదిగిండు రేవంత్ రెడ్డి. ఇలా కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి విచారణ అని చెప్పేసి అట్లా ఇట్లా కాలయాపన చేసి ఇబ్బందులకు గురి చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి. నేను అట్లా పెడతా, నేను ఇట్లా పెడతా. ఇలా నిజంగా తప్పున్నట్లయితే ఎందుకు జైల్లో పెట్టలేకపోయిండు కేసీఆర్ను రేవంత్ రెడ్డి? అక్కడ ఏమీ లేదు కాబట్టే పెట్టలేకపోయిండు. రైట్. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును వైట్ ఏనుగు అన్నారు, తెల్ల ఏనుగుతో పోల్చిండ్రు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వేస్తలేవని చెప్పిండ్రు. ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవు తెలంగాణ రాష్ట్రానికి. కాళేశ్వరం ప్రాజెక్టు గట్టక ముందు పంటలు వండలేదా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి 2 నాలుకల ధోరణితో వ్యవహరించిన పరిస్థితులు కూడా మనం చూసినాం. మన ఆయన చచ్చిపోతే నీళ్లు చల్లుకొని వచ్చినాం నెత్తి మీద, నీళ్లు లేక కరెంటు లేక అని మొత్తుకున్న ఆయన అసెంబ్లీ వేదికగా ఇలా కాళేశ్వరం లేకముందు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవా అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆ వీడియో ఈ వీడియో పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఇజ్జతంతా తీసిపడేసిండు సోషల్ మీడియా వేదికగా. ఎవరైతే సోషల్ మీడియా వారియర్స్ ఉంటారో వాళ్ళందరూ. రైట్. మొత్తం మీద ఎట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇట్లా ఎట్టకేలకు దిగొచ్చిండు రేవంత్ రెడ్డి, యూటర్న్ కొట్టిండు. కాళేశ్వరం వైట్ ఏనుగు, కాళేశ్వరం కూలేశ్వరము, కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారులకు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏమి ఆదేశాలు తెలుసా? వానాకాలం రాబోతా ఉన్నది, ఇప్పుడు ఎండాకాలము, ఇప్పుడు నీళ్లు ఒడిసిపట్టరా కూడా తెలియదు. పంపులు ఆన్ చేస్తలేరు, మోటార్లు ఆన్ చేస్తలేరు, మోటార్ల మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఒక రకంగా నేను నిన్న చెప్పినట్టు ఇది ఒక గేమ్ ఆడుతున్నాడా రేవంత్ రెడ్డి? మేడిగడ్డను రిపేర్ చేస్తామని చెప్పుకుంటేనే మొత్తం ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దెబ్బ పడేటట్టు చేస్తూ ఉన్నాడా? ఎట్లా దెబ్బ పడేటట్టు చేస్తూ ఉన్నాడు అని అంటే బాహుబలి మోటార్లు ఏవైతే ఉన్నాయో
ఒక సంక్లిష్టమైన ప్రాసెస్లో ఆన్ ఆఫ్ చేయాల్సింది ఉంటుంది. కాకపోతే లటుక్కున ఆన్ చేసి లటుక్కున ఆఫ్ చేసే వరకు ఆ ఎంటైర్ ప్రాసెస్ మొత్తము విధ్వంసం అయ్యే పరిస్థితులు ఉంటాయి. మరి దాన్ని అట్లా కొనసాగించుకుంటా ఇలా మేడిగడ్డను అది చేస్తాం ఇది చేస్తాము అని అంటే ఏ విధంగా నమ్మాలి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది మైండ్లో. కానీ మేడిగడ్డను రిపేర్ చేసి మాత్రం తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాల్సిందే. మేడిగడ్డను రిపేర్ చేస్తే ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయి మనకు. కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డనే కాదు కదా, మేడిగడ్డను ప్లాంట్తో అది చేయాల్సిన అవసరం ఏముందంటే ఆంధ్రాలో ఉన్న డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవడం కోసమే, అంతకుమించి ఇంకేమీ లేదు. మేడిగడ్డను టార్గెట్గా చేసుకొని నేను ముందుగాల చెప్పినట్టు వాళ్ళు మేడిగడ్డను అది చేసిందే. అక్కడ మన మేడిగడ్డ ఎప్పుడైతే మన రన్నింగ్లో ఉన్నదో అప్పటి నుంచి ఆ డెల్టా ప్రాంతానికి నీళ్ళు తక్కువ పోవడైనాయి. ఇక్కడనే ఆగబట్టుకున్నాం కదా మన నీళ్ళు మనకు, అందుకని ఆ ప్రాంతానికి నీళ్ళు తక్కువ పోవడైంది, పంటలు తక్కువ పండినాయి. ఇలా ఆంధ్ర పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశానికి భూవగిన్నెగా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది అని అంటే మరి ఎందుకు కాంగ్రెస్ పాలనలో 2014కు ముందు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు పంటల మండలేవా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో అంటే మరి ఎందుకు భూవగిన్నెగా ఎదగలే? సరే, ఇదంతా పక్కకు పెడితే మేడిగడ్డను రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసిండ్రు. కేసీఆర్ కరెక్టు, కేసీఆర్ ఆలోచన చేసి 1 కోటి ఎకరాల మాగాని చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని అని చెప్పేసి ఆలోచన చేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో అది కరెక్టు అని చెప్పేసి డిసైడ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. యూటర్న్ కొట్టిండు. కేసీఆర్ బాటనే కరెక్టు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టును మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయాలి. పియర్స్ ఏవైతే 2 కుంగినవి ఉన్నాయో ఆ కుంగిన వాటిని రిపేర్లు చేయాలి అని చెప్పేసి. కానీ మేడిగడ్డను బాగు చేయాలి, మేడిగడ్డ మీద ఏడ్చి ఒక మేడిగడ్డను సాకుగా చూపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పేసి బురద జల్లినోళ్ళే ఇలా మేడిగడ్డను రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసిర్రంటే మేడిగడ్డ వేస్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసి తెలంగాణ ప్రజల ముంగట కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలని చూసిన వాళ్ళు ఇలా మేడిగడ్డను రిపేర్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రంటే ఇలా కేసీఆర్ కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి తల వంచినట్టే కదా. కంపల్సరీ వాస్తవం ఇది. కీలకమైన ఆదేశాలు జారీ చేసిండ్రు. మరి 2.5 ఏళ్ల పాటు కాలయాపన చేసి కాళేశ్వరము మేడిగడ్డను సాకుగా చూపెట్టి కాళేశ్వరం బదనాం చేసిన వాళ్ళు, 2.5 ఏళ్ల పాటు కాలయాపన చేసిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ మేడిగడ్డను రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇస్తాము అని చెప్పిర్రంటే వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ తప్పు, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. కేసీఆర్ ఎటువంటి తప్పు లేదు, కావలసుకొని బదనాం చేసినామని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజల ముంగట దోషులుగా కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డట్టే కదా. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముంగట తల వంచుకున్నట్టే కదా. కేసీఆర్ తప్పు లేదు అని చెప్పేసి ఈయననే సాటి చెప్తా ఉన్నాడు కదా. ఇంకేం కావాలి? రైట్, మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం కోసం మేడిగడ్డను రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఈ మేడిగడ్డ పునరుద్ధరణకు రేవంత్ రెడ్డి మొత్తం మీద కేసీఆర్ విజన్ ఏదైతే ఉన్నదో ఆ విజన్కు రేవంత్ రెడ్డి సెల్యూట్ చేసే కాడికొచ్చింది, తలొగ్గే కాడికొచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలో పోవుకుంటా దెబ్బకు యూటర్న్ కొట్టిందని ఇక్కడ తెలంగాణ ప్రజలకైతే అర్థమైపోయింది. చెప్పయానోళ్ళ కాళేశ్వరం జలాలు చెప్పయా ఇలా కేసీఆర్ కృష్ణి 100 అబద్ధాల ముంగట ఒక్క నిజము కొద్దిగా లేటుగా ముందడికి రావచ్చు, కానీ ఆ ఒక్క నిజం బయటకు వచ్చినాడు. ఈ 100 అబద్ధాలు నీటిలో ఆ కాళేశ్వరం నీటిలో కొట్టుకొని పోతాయి అని చెప్పేసి తెలంగాణ సమాజానికి తెలియదా? బరాబర్ నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగానే ఇలా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పటాపంచలు చేసుకొని తెలంగాణ ప్రజల కళ్ళు తెరిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే మేడిగడ్డను రిపేర్ చేసి ఎటకేలకు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇది రెండు రకాలుగా ఆలోచన చేయాలి. ముందుగా నేను చెప్పినట్టు మరి నిజంగానే మేడిగడ్డను రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తే మంచిదే. ఇప్పటికే కాళేశ్వర ప్రాజెక్టు మీద ఏడుస్తుండ్రు కదా, మరి చూద్దాం ఏమవుతుంది ఏం కథ. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఆల్రెడీ కరువు స్టార్ట్ అయింది. వర్షాలు సమృద్ధిగా పడ్డప్పటికి కూడా కరువు స్టార్ట్ అవుతుంది. కరువు స్టార్ట్ అయి పాపము పంట పొలాలకు ట్యాంకర్లతో నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఇంకా కొద్దిగా ఎండలు ముదిరితే మాత్రం ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తి పోసే రోజులు దగ్గరలో వస్తాయి. కాబట్టి కంపల్సరీ మేడిగడ్డను రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. తమిడి హట్ అన్నారు, అట్లన్నారు, ఇట్లన్నారు, పర్మిషన్లు తెచ్చుకోలేరు, పర్మిషన్లు ఇవ్వదు.
మహారాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇయ్యది. అక్కడ ఆ భూములు కోల్పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కేంద్రం కూడా పర్మిషన్ ఇయ్యది. తమిడిహట్టి అట్లా ఇట్లా మరి తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతా అన్నోళ్ళు తట్టడి మట్టి తీసిర్రా? లేదు. కాళేశ్వరం ఓన్లీ ఆప్షన్, ఓన్లీ కాళేశ్వరమే ఆప్షన్, ఇంకొకటి ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే. అనవసరంగా బురద చల్లి అనవసరంగా బదనాం చేసారు అధికారంలోకి రావడం కోసం. వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు డైవర్ట్ చేయడం కోసం ఇంకా బదనాం చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తెలిసి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గొప్పతనం ఎలుగెత్తి చాటి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.